एक किस्सा था स्टार्ट జాదూయి ముర్గి ద మ్యాజికల్ హెన్. జాదూయి ముర్గి అంటే ఏంటిది, మనకి మెజిషియన్స్ ఉంటుంది కదా, మ్యాజిక్ చేస్తారుగా, అలాగే ఒక కోడి కూడా మ్యాజిక్ అనేది చేస్తుందట. కోడి మ్యాజిక్ చేయడం ఏంటి అంటే చూద్దాం అసలు ఏముంది. ఏ కిసాన్ తా, ఒక రైతు ఉన్నాడు. ఉస్కే పాస్ ఎక్ జాదూయి ముర్గి థీ, అతని దగ్గర ఏముంది, మ్యాజికల్ హెన్ అనేది ఉందన్నమాట. కోడి, మ్యాజికల్ కోడి ఉంది. వహు ప్రతిదిన్ సోనే కా అండా దేతి థీ, అది రోజు ఏం చేస్తుందంట, గోల్డెన్ ఎగ్ అనేది ఇస్తుందంట. సోనే కా అండా బోల్తే క్యా హై, गोल्डन एग. किसान उस सोने के अंडे को अच्छे दाम में बेच देता था. సో ఆ యొక్క గోల్డెన్ ఎగ్ని ఏం చేస్తారంట, మంచిగా అమ్ముకుంటారు అనమాట. సమయకే సాత్ సాత్ కిసాన్ బహుత్ అమీర్ హో గయా. సో అలా కోడి రోజు మ్యాజికల్ ఎగ్స్ ఇవ్వడం వల్ల ఆ యొక్క మ్యాజికల్ ఎగ్స్ ఎట్లా ఉన్నాయి, గోల్డెన్ కలర్లో ఉన్నవి. ఆ గోల్డెన్ కలర్లో ఉన్న ఎగ్స్ని ఆ రైతు అమ్ముకోవడం వల్ల చాలా డబ్బులు అనేది వచ్చి అతను ఏమైనట, అమీర్ పోగయ్యా. అమీర్ కూడా క్యా హై, మంచి ధనవంతుడు అయ్యిందనమాట. ఉస్నే బహుత్ బడా ఘర్ బనా లియా, అతను చాలా పెద్ద ఇల్లును కూడా కట్టుకున్నాడు. వహు అప్నే ఘర్ మే పానీ అప్నీ పత్ని और बच्चों के साथ సుఖపూర్వం రఖనే లగా. సో అతను వాళ్ళ కుటుంబం, పిల్లలతోటి, భార్యతోటి, అందరితోటి సుఖ సంతోషాలతోటి కలిసిమెలిసి ఉన్నారనమాట. ఉస్కే పాస్ ఖానేకే లియే అచ్చా భోజన్ తా, వాళ్ళ దగ్గర తినడానికి కూడా మంచి ఆహారం కూడా ఉందన్నమాట. భోజన్ బోలితే క్యా హై, ఆహారము. ఇస్కే సాత్ హీ పహనానే కే కిమితి కపడే భీ థే. సో అతని దగ్గర రోజుకో రకంగా వేసుకునేటన్ని బట్టలు కూడా ఉన్నాయన్నమాట. సారా పరివార్ బహుత్ ఖుష్ థా. సో ఆయన మొత్తం ఒక జీవన సాగం ఎట్లుందంట, చాలా సంతోషంగా ఉందన్నమాట. ఏక్ రాత్ కిసాన్ కే దిమాగ్ మే ఏక్ బురా విచార్ ఆయా. సో అతడి ఒక దిమాగ్ అనేది మైండ్ లో ఒక చెత్త ఆలోచన అనేది వచ్చిందనమాట. उसने मन ही मन विचार किया कि अगर मैं इस मुर्गी के पेट में जमा सारे अंडे एक ही बार में प्राप्त कर लूं तो बहुत अधिक अमीर आदमी बन सकता हूँ. అతను ఏమనుకున్నంట, ఈ రోజు ఒక గుడ్డునే ఇస్తుందిగా ఈ కోడి, దీన్ని చంపేస్తే దాన్ని పొట్ట కోసేస్తే ఇంకా చాలా గుడ్లు ఉంటాయి, ఆ గుడ్లన్నీ తీసుకుపోయి అమ్ముకొని నేను ఇంకా పెద్ద ధనవంతుని కావచ్చు, ఈ ప్రపంచంలోనే ఎంతో కోటీశ్వరుని కావచ్చు అని అనుకున్నాడు అనమాట రైతు. యహీ సోచ్ కర్ అగలే దిన్ సుబహ్ ఉఠతే హీ ఉస్నే ఏక్ చాకు ఉఠాయా. సో అతను అలా ఆలోచించుకుంటూ నిద్రపోయింది కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ అతను నిద్ర లేచి ఒక చాకు పట్టుకొని కోడి దగ్గరికి వెళ్ళింది అనమాట. ఫిర్ ఉస్ చాకుసే ముర్గికో మాడాలా, ఆ కత్తి తీసుకొని ఏం చేసిండు, ఆ కోడిని చంపేసిండు. మురికికి పేరుకో చీరకర్ ధీగా. సో దాని యొక్క పొట్టు పోసి ఏంది, అందులో గుడ్లు ఎన్ని ఉన్నాయా అని చూస్తుందన్నమాట. మగర్ యహ్ క్యా ముర్గికే పేట్ మే తో కోయి అండా హీ నహీ తా. సో దాని పొట్ట పోసినంత మాత్రం అందులో గుడ్లు ఉంటాయా, ఉండవు. సో దాని పొట్టలో ఎలాంటి గుడ్లు కూడా లేవు. उसने अपनी मूर्खत पर अपना माता पिट लिया. సో అతని యొక్క మూర్ఖత్వంతో ప్రాణాలతో ఉన్న కోడిని, మంచి బంగారు గుడ్లు పెట్టే కోడిని చంపేసిండు. దాన్ని ఏమంటారు, లోభితనము, దురాశ దుఃఖానికి చేటలు అంటారుగా. అలాగే ఆ రైతు దురాశకు పోయి బంగారు గుడ్లు పెట్టే కోడిని చంపేసిండు. उसने अपने लालच के कारण सोने का अंडा देने वाले